బీజేపీపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఫైర్ అయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనిపించిన అభివృద్ధి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనిపిస్తుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అందుకే కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఫ్లెక్సీలు తప్ప జనాలు లేక బీజేపీ సభ వెలవెలబోయిందని తెలిపారు మధు యాష్కి గౌడ్. ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని జీర్ణించుకోలేక ఇవాళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి 6 మోసాలు అని అంటూ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఏ బీజేపీ రాష్ట్రాలు దేశంలో పనిచేయనంతగా ఉద్యోగ కల్పన, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ అబద్ధాలతోటి ప్రజల మనసులు మరచే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తా ఉన్నాయి. బీజేపీ పార్టీ అడిగిందే హరీష్ రావు అడుగుతాడు, బీఆర్ఎస్ అడుగుతాడు. బీఆర్ఎస్ మాట్లాడితే బీజేపీ మాట్లాడతాం. ఇద్దరు దొందుకు దొందై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్ని నిధులు తీసుకొచ్చినారు మీరు? నువ్వు కేంద్ర మంత్రికి నిధులు తీసుకొచ్చింది ఏంది? డెవలప్ చేసింది ఏంది? దొంగే దొంగ నడిచినట్టుగా ఈ బీజేపీ దొంగలు, భారతీయ జూటా పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చి అరవడం అనేది ప్రజల స్పందన లేదు.